పడుతుంది పంక్చర్. కావాలంటే డైరెక్ట్ గా చూడండి నా పెళ్ళం బిహేవియర్ అంటూ ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర యాంటీ. మీరు కొత్త స్టేషన్కి ఎప్పుడు వస్తారని నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను సార్. ఏ నువ్వు ఎదురు చూడకపోతే నేను స్టేషన్కి రాలేనా? పేరేంటి? రాజుగారు సార్. ఈ గారేంటి? అందరూ నన్ను గౌరవంగా పిలవాలని మా నాన్న పెట్టాడు సార్. మీ నాన్న పేరేంటి? సన్నాసి సార్. సన్నాసి సార్. వాడెవడాడు? దొంగ సార్. ఏం దొంగతనం చేశాడు? చెడ్డీలు సార్. చెడ్డి దొంగతనం చేయడం ఏంట్రా? నాకు అది లేదు సార్. రాజుగారు ఈ దేశం ఎక్కడికి పోతుంది రాజుగారు? ఇది అదే అర్థం కావటం లేదు సార్. ఏం దొంగతనం చేయాలో కూడా క్లారిటీ ఉండట్లేదు రాజుగారి మధ్య జనాలకి. నమస్తే ఎస్ఐ సాబ్, మా ఏరియాకి ఎస్ఐకి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం సాబ్. మీరెవరు? ఈ ఏరియా మొత్తం మనదే సార్, మొత్తం మన నజర్లోనే ఉంటది. మీకు బొక్కే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నా సార్. కానిస్టేబుల్ వీళ్ళందరినీ బొక్కలే. అదేం సార్ బొక్కే ఇస్తా బొక్కలేదు సారా? 300 రూపాయలు బొక్కే ఇచ్చి నన్ను 365 రోజులు వాడేసుకుందాం అనుకున్నారా? నేను కాకి డ్రెస్ వేసుకుంటే పైన వెళ్ళి కాకిలని కావు మనవరా కామ్గా వెళ్ళిపోతాయి. ఇంకోసారి బొక్కే గిక్కే తీసుకొని వచ్చావో నీ శవం మీద బొక్కే పెడతాను ఏమనుకుంటున్నావు? మీలో చాలా ఫైర్ ఉంది సార్. ముట్టుకోకు కాలిపోతావు. మీలాంటి ఫైర్ ఉన్న ఎస్ఐని సినిమాలో చూసాను, సీరియల్లో చూసాను సార్. లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. మీలో ఉన్న ఫైర్ కి సెల్యూట్ చేస్తున్నాను సార్. ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నువ్వు? డ్యూటీలో ఉన్నానే. దేశంలో నువ్వు ఒక్కడివి డ్యూటీ చేస్తున్నావా? తల దించుకుంటున్నావేంటి? తల పైకెత్తు. గుమ్మం ముందు ముగ్గేయకుండా వచ్చేసావు. ఎవడేస్తాడు? సారీ మర్చిపోయాను. సారీ అంటే సారీ. నీ సారీ వచ్చి ముగ్గేస్తుందా? ఏదైనా అంటే సారీ చెప్పడం మాత్రం ఏమీ తెలియదు నీకు. సారీ అంట పనికి మాలినోడు. రాజుగారు సార్ చూసారా? మొత్తం చూశాను సార్. ఈ సిచ్యుయేషన్ చూసిన తర్వాత మీకేం అర్థమైంది? మీ ఎంట్రీ వేరు, ఇంట్లో వేరు అనిపించింది సార్. అవును రాజుగారు, మీ ఎంట్రీలో 60 అడుగుల విగ్రహంలా కనిపించారు సార్. మీ ఆవిడ ఎంట్రీతో 6 అడుగుల విగ్రహం అయిపోయారు సార్. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి రాజుగారు ప్లీజ్. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఈ విషయం చెప్తే మీ పరివే కాదు సార్, అంటే డిపార్ట్మెంట్ పరివే పోతుంది సార్. ఊర్లో పులి పడిందనే వార్త కంటే స్టేషన్ లో పెళ్ళం పడిందనే వార్త హైలైట్ గా ఉంటుంది సార్. ఎందుకు రాజుగారు తలగొట్టుకుంటున్నారు? ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మర్చిపోలేకపోతున్నాను సార్. మర్చిపోండి రాజుగారు, లేకపోతే నాకు ప్రాబ్లం వస్తాయి తర్వాత. ఓకే సార్, ఓకే సార్. సార్ ఏంటమ్మా? నేను ఒక ప్రాబ్లం మీద వచ్చాను సార్. నీ ప్రాబ్లం ఏదైనా మా ఎస్ఐ గారికి చెప్పమ్మా. ఆయన మామూలు ఎస్ఐ కాదు. ఆయన ఒక మండుతున్న అగ్నిగోళం, ఆయన ఒక తుఫాన్, ఆయన ఒక సునామీ. ఆయన పిల్లలకు కూడా భయపడ్డావు. నా పెళ్ళం గురించి ఆవిడ అడిగిందా? సారీ సార్, ఆయన ఎవరికి భయపడ్డావు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. మా ఆయన మీద గృహహింస కేసు పెట్టడానికి వచ్చాను సార్. ఏం చేశాడు? మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు సార్. రోజు నన్ను కొడుతున్నాడు సార్. మీరు మమ్మల్ని కొట్టట్లేదా? మానసికంగా ఇక్కడ కొడుతున్నారు, ఎక్కడెక్కడో కొడుతున్నారు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటే మాట్లాడేది? ఒక రోజు గుమ్మం ముందు ముగ్గు వేయకపోతే స్టేషన్కి వచ్చేస్తావా నువ్వు? ఒక రోజు ముగ్గు నువ్వు వేయలేవా? మొత్తం పనులు నేనే చేయాలా? నువ్వు చేయవా? ఆవిడ మీ ఆవిడ కాదు సార్. ఏ రాయితే ఏముంది రాజుగారు మన పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి? అన్ని రాళ్ళు ఒకే జాతికి చెందిన రాళ్లేగా ఇవన్నీ. మా ఆయన మీద కేసు పెడతారా లేదా? ఎన్ని రోజులే నన్ను డిమాండ్ చేస్తావు నువ్వు? ఎన్ని రోజులు నేను డిమాండ్ భయపడాలి నీకు? నేను ఎన్ని రోజులు? ఆవిడ మీ ఆవిడ కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? నీ వెర్షన్ నువ్వు చెప్పు, ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు. నువ్వు వెళ్ళమ్మా. మరి మా ఆయన మీద కేసు? నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళమ్మా. మీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది సార్. రాజుగారు, ప్రతి మగాడి జీవితం పెళ్లి కాకముందు జాలీగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ప్రతి మగాడి జీవితం జాలి పడేలా ఉంటుంది. బాగానే చెప్తున్నారు సార్. పెళ్ళాన్ని ఎందుకు సార్ కంట్రోల్లో పెట్టలేకపోయారు? సిటీని కంట్రోల్ చేసినంత ఈజీ కాదు రాజుగారు పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం. ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ జాబ్. yes it's a very critical. ఏంటిది?
ఏమైందే మళ్ళీ? చీరని ఇస్త్రీ చేయడం కూడా రాదా నీకు? ఈ ముడతలేండి? బానే లాగి లాగి చేశానే, ఎంత లాగి చేసినా ఆ ముడతలు పోలేదే. ఎక్కడో మైండ్ పెట్టుకుని ఇస్త్రీ చేస్తే ఎక్కడ ముడతలు పోతాయి? ఏం చేత కాదు నీకు, ఇస్త్రీ చేయడం చేత కాదు, ముగ్గేయడం చేత కాదు, ఒక్క పని చేత కాదు నీకు. జీరోవి నువ్వు. ఎందుకు కొడుతున్నావు వాణ్ణి? వాడు సరిగా కూర్చోలేదే. ఇంకా ఈ ప్రెస్టేషన్ కి ఏం తక్కువ లేదు నీకు. ఈ ప్రెస్టేషన్ ని మానుకుని పనులు 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 సరిగ్గా చెయ్యి. సరిగ్గా రాదు కానీ ఏవేవో చెప్తాడు. మీరు మీ పెళ్ళాన్ని కొట్టలేకే కదా సార్ మీరు నన్ను కొట్టింది. నాకు అర్థమైంది సార్. మీ పెళ్ళం మీద ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయేదాకా నన్ను కొట్టండి సార్. మీ గుండెకి తగిలిన దెబ్బల కంటే నా ఒంటికి తగిలిన దెబ్బలు పెద్ద గొప్పవేం కాదు సార్. కొట్టండి సార్, నన్ను కొట్టండి. ఒక మగాడికి ఇంకో మగాడే సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేస్తారు సార్? నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు, నా చిట్టి తల్లి నిన్నెవరు పుట్టారు? నువ్వు జైల్లో ఖైదీవి కాదురా, నా గుండెల్లో ఖైదీవురా నువ్వు. సార్ నీలాంటి వాడిని ఆగస్ట్ 15th రిలీజ్ చేయకూడదురా, డిసెంబర్ 15th రిలీజ్ చేసేయాలి. సార్ పోరా, వాడు నా మనసు దోచేసుకున్నాడు కానిస్టేబుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సార్. మా పెళ్లికి పెద్దోళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. ఎలాగైనా సరే మా పెళ్లి మీరే చేయాలి సార్. నువ్వేం మాట్లాడవేంట్రా? నేను మాట్లాడుతున్నాను కదా సార్. ప్లీజ్ సార్ మా పెళ్లి చేయండి సార్. వాడు నా ప్రాణం సార్. ముందు ప్రాణం ప్రాణం అని ముగ్గులో దుంపుతారు, దాని తర్వాత జీవితాంతం గుమ్మ ముందు మార్చితే ముగ్గులు వేస్తారు. మీ గురించి తెలియదు అనుకుంటున్నారే మాకు? అది కాదు సార్. ఏంటి అది కాదు? చీర ఇస్త్రీ చేయకపోతే డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చేస్తావే నువ్వు. స్టేషన్ కి వచ్చేస్తావే నువ్వు. నేను నోకపోతే నీ తాతనా? నీ తాతనా? ఏమే చీర నేనే ఉతకాలి, బట్టలన్నీ నేనే ఉతకాలి, గిన్నెలు నేనే తోమితే మీరెందుకు? మళ్ళీ పిల్లని కనుక సార్ ఆవిడ మీ పిల్లం కాదు సార్. అదేంటి సార్ ఎస్ఐ గారు అలా మాట్లాడుతున్నారు? ఆయన గాయపడిన సింహం అమ్మ. ఏ ఆడది కనపడినా తన వైఫ్ అనుకుని వైఫై లో కనెక్ట్ అయిపోతున్నాడు. అది కాదు సార్, మా పెళ్లి చేయమని చెప్పండి సార్. ఇప్పుడున్న ఆయన మూడికి మీ పెళ్లి కాదు, మీకు దినం చేస్తాడు. వెళ్ళమ్మా. అమ్మో పద రమేష్, మనం వేరే స్టేషన్కి వెళ్ళిపోదాం. రాజుగారు వచ్చిన దగ్గర నుంచి వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజుగారు చూడండి, నాకంటే దారుణంగా ఉంటుంది. అర్థమైపోయింది రాజుగారు నాకు. అది సరే గాని ఏ ఆడది కనపడినా అపరిచితుల్లో అయిపోతున్నారేంటి సార్ మీరు? మనం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే పారాచూట్ వేసుకొని దూకేయచ్చు. పడవల ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే లైఫ్ జాకెట్ వేసుకొని దూకేయచ్చు. పెళ్ళాంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే దూకడానికి మన దగ్గర పారాచూట్లు లైఫ్ జాకెట్లు ఉండవు రాజుగారు. లైవ్ లో మన లైఫ్లు పోవడం తప్ప. డ్యూటీ అయిపోయింది, వెళ్దాం పదండి సార్ ఇంటికి. ఏంటి రాజుగారు ఇంటికా? అవును సార్. నేను ఇంటికి వెళ్తే మొత్తం పనులు నా చేత అది చేస్తుంది మీకు తెలుసు కదా రాజుగారు. కావాలనే కదా నన్ను ఇంటికి వెళ్ళమంటున్నారు మీరు. నన్ను ఓదారుస్తున్న ఇండైరెక్ట్ గా నా పిల్లని సపోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా మీరు. అబ్బాయి లేదు సార్. మరి లేకపోతే ఏంటి రాజుగారు? ఇక్కడే ప్రశాంతంగా పడుకుంటా నేను. మీరు ఇక్కడే పడుకుంటే నేను మాత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను సార్? సరే రాజుగారు పడుకుందాం రండి మరి. స్టేషన్ లో పడుకున్నావేంటి? రాజుగారు సార్ దీన్ని వచ్చింది రాజుగారు మళ్ళీ ఇది. ఈ కరెక్ట్ గా చీకట్లోనే వచ్చింది రాజుగారు. ఇది ఏం చేస్తారు సార్? పెద్ద పెద్ద సమస్యలని చీకట్లోనే పరిష్కారం అవుతాయి రాజుగారు. నువ్వు వస్తావా, నన్ను ఈడ్చగలమంటావా? రాజుగారు సార్ నేను చెప్పేంత వరకు స్విచ్ ఆన్ చేయకండి రాజుగారు మీరు. అలాగే సార్. లేస్తావా లేవా? రాజుగారు సార్ మన స్టేషన్ లో ఎవడో దొంగ పడ్డాడు రాజుగారు. అవునా సార్? రేయ్ నేను నీ పెళ్ళాన్ని రా. నా పెళ్ళం లాగా ఏం మిమిక్రీ చేస్తున్నావురా నువ్వు? మిమిక్రీ కాదురా, నేను నీ పెళ్ళాన్ని. నువ్వు నా పెళ్ళమేంట? అమ్మో మీ టార్గెట్ నేనే, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు లైట్ వేయండి. రాజుగారు ఈ సిచ్యుయేషన్ చూసిన తర్వాత ఏమనిపించింది? వెలుగులో ఉన్న పిల్లి చీకట్లో పులవుతుందని తెలిసింది సార్. నాకు తెలియకడుగుతాను, మీ భార్య లైట్ తీసేసి కొట్టారు ఎందుకు సార్? ధైర్యం ఉన్న మగాడు పెళ్ళాన్ని చొక్కా తీసి కొడతాడు. నాలాగా ధైర్యం లేని మొగుడు ఇలాగ లైట్ తీసే కొడతాడు రాజుగారు. బాబు గారు బాగుంది, నాకు లాస్ట్ బిట్ బాగా నచ్చింది. నచ్చుతుంది లేదు బాబు లైట్ గారు. లాప్ చేసి బాగా
రోజా గారు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ బాగుంది, విమెన్ పవర్. కానీ తర్వాత చూస్తే వెన్నుపోటు పొడిచారు చూసావా, లైట్ లాపేసి కొట్టడం అనేది టూ మచ్. అంటే మన నేరుగా ఎదుర్కోలేరు వీళ్ళు, మనమే గ్రేట్.